Hello guys, welcome back. My name is Srinath and currently I am a final year student at CVR College. So ఈ వీడియోలో నేను నా కంప్లీట్ ప్లేస్మెంట్ జర్నీ డిస్కస్ చేయబోతున్నాను. నేను అసలు ఎన్ని కంపెనీస్ ఎగ్జామ్స్ రాశాను, ఎన్నిట్లో ఫెయిల్ అయినా, అన్నిట్లో సక్సెస్ వచ్చింది. సో వీటన్నిటి గురించి మొత్తం డీటెయిల్ డిస్కస్ చేయబోతున్నాను. సో వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ టైం లెట్స్ గెట్ స్టార్ట్ చేసే ముందు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ఈ కంపెనీ నేమ్, కంపెనీ ప్యాకేజ్ అయితే రివీల్ చేయాలనుకోవట్లేదు. బికాస్ ఈ వీడియో చేసే ముందు నేను కొంతమంది సజెషన్స్ తీసుకున్నాను. లైక్ మన పేరెంట్స్ కానివ్వండి, లైక్ రిలేటివ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, అందరి నుంచి సజెషన్స్ తీసుకుంటే ఏమొచ్చిందంటే, సో ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే లైక్ కంపెనీ నేమ్ అండ్ ప్యాకేజ్ రివీల్ చేయకపోతే బెటర్ అని చెప్పేసి అన్నారు. సో చాలా మంది చెప్తుంటారు యూట్యూబ్, నాకు తెలుసు అది కూడా, బట్ స్టిల్ చాలా మంది రివీల్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు. కాబట్టి సో టు బి ఇన్ ద సేఫ్ సైడ్, సో నేనైతే రివీల్ చేయట్లేదు. కరెంట్లీ ఐ మీన్ బెంగళూరు అనమాట. సో మనకైతే ఒక టెంపరీ అకామిడేషన్ కూడా ఇచ్చారు 1 month వరకు. సో ఇట్స్ గుడ్ 3-star హోటల్. సో మనకి కొంతమందికి ఇంకా 4-star హోటల్స్ కూడా ఇచ్చారనమాట. 4-star లో కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. సో జస్ట్ ఫర్ 1 month మాత్రమే, తర్వాత మనం మళ్ళీ బయట పీజీస్ చూసుకోవాల్సిందే. లైక్ పీజీస్ అంటే హాస్టల్స్ లాగా చూసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ 3-star హోటల్ కానీ 4-star హోటల్ కానీ ఎక్కడైనా ఒక డీసెంట్ హోటల్ తీసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ ఉంటుంది అనమాట. ఇక్కడ డైలీ అయితే ఒక 10 to 15 వెరైటీస్ పెడతారు బ్రేక్ఫాస్ట్ అయితే. అది ఒకసారి తిన్నారంటే మీరు ఇంకా మధ్యాహ్నం లంచ్, లైక్ రాత్రి డిన్నర్ కూడా అవసరం లేదు. లైక్ ఓవరాల్ గా మీరు టేస్ట్ తీసుకున్నా, క్వాలిటీ తీసుకున్నా, క్వాంటిటీ తీసుకున్నా అన్ని అప్ టు ద మార్క్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ. సో యా, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో ఈ వీడియోలో మొత్తం ప్లేస్మెంట్ జర్నీ డిస్కస్ చేద్దాం. చాలా మంది వాళ్ళ ఇంటర్మీడియట్ లో అయితే మనకి గోల్స్ ఉంటాయి కదా, లైక్ మెయిన్స్ కొట్టాలి, ఎన్ఐటీకి వెళ్ళాలి, ఐఐటీకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. సో అందరిలాగే నేను కూడా అనుకోనుండే అనమాట. లైక్ మనకి ఎక్స్పీరియన్స్ లేక, లైక్ ముందు అంత తెలుసుకోక మనకి ఎన్ఐటీ అయితే మిస్ అయిపోయింది. సో నేను ఇంటర్లో చేసిన మిస్టేక్ అయితే మళ్ళీ బీటెక్ లో రిపీట్ చేయాలనుకోలేదు. లైక్ ఇంటర్లో ఏంటంటే మనకు ముందు తెలిసినాయి అనుకోండి, లైక్ కాన్సెప్ట్స్ కానివ్వండి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, యూట్యూబ్ ఛానల్స్, లైక్ ముందే మాడ్యూల్స్, నారాయణవి అవన్నీ ముందు తెలుసుంటే మనం 9th 10th కొంచెం ఖాళీ ఉంటుంది, కొంచెం లీజర్ ఉంటుంది. అప్పుడే మనం ముందు చేస్తుంటే లైక్ ఇంటర్లో చాలా ఈజీ అయితే మనం మంచి ఒక ఎన్ఐటీ, ఐఐటీకి వెళ్ళే వాళ్ళం. బట్ స్టిల్ మనకి తెలియదు కాబట్టి ఐఐటీ, ఎన్ఐటీ రాలేదు. సో బీటెక్ లో నేను మళ్ళీ అలాంటి మిస్టేక్ చేయాలనుకోలేదు కాబట్టి లైక్ సీనియర్స్ అప్రోచ్ అయ్యాను. లైక్ ఒక మంచి ప్లేస్మెంట్ వచ్చిన కంపెనీలో వాళ్ళందరితో కాంటాక్ట్ అయ్యి లైక్ ఏమేమి నేర్చుకోవాలి, లైక్ డిఎస్ఏ ఎక్కడ వర్క్ చేయాలి, వెబ్ డెవలప్మెంట్ ఎక్కడ నుంచి చేయాలి, సో వీటన్ని డీటెయిల్స్ తెలుసుకొని నేను ఇంజనీరింగ్ వచ్చే ముందే 50% వరకు కంప్లీట్ చేసుకొని వచ్చాను అనమాట. లైక్ మీరు లాంగ్వేజ్ తీసుకొని లైక్ సి, జావా, పైథాన్ అండ్ మనకి వెబ్ డెవలప్మెంట్ తీసుకున్న HTML, CSS, జావా స్క్రిప్ట్, సో ఇట్లా బేసిక్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. ఒక 50% చెప్పలేను కానీ లైక్ అట్లీస్ట్ ఒక 30% వరకు ఐడియా ఉండే. లైక్ ఫస్ట్ సెమిస్టర్ ఎలాగానే ఏమైందంటే మనకి బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ సి లాంగ్వేజ్ ఆబ్వియస్గా ఉంటుంది, అండ్ కొంతమందికి ఫిజిక్స్ ఉంటుంది, కొంతమంది కెమిస్ట్రీ ఉంటుంది, అండ్ ఐటీ వర్క్ షాప్ అని చెప్పేసి ఉంటుంది. సో డిఫరెంట్ కాలేజ్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. లైక్ దీస్ ఆర్ మేనేజబుల్, మనం ఈజీగా మేనేజ్ చేసేవచ్చు. సో అవైతే నేను మెల్ల నడుస్తుండే ఫస్ట్ సెమిస్టర్. నేనైతే ఫస్ట్ సెమిస్టర్ లో ఏం చేసిన అంటే లైక్ మన కాలేజ్ సబ్జెక్ట్స్ అయితే మేనేజ్ చేసుకుంటూ, లైక్ ఇంటికి వెళ్ళి జస్ట్ అవి బ్రష్ అప్ చేసుకుంటూ మెయిన్ గా హ్యాకర్ ర్యాంక్ క్వశ్చన్ సాల్వ్ చేసేవాడిని. లైక్ చాలా మంది సజెస్ట్ చేసింది ఏంటంటే హ్యాకర్ ర్యాంక్ ఆ పోర్టల్, ఆ ప్లాట్ఫామ్ లోనే మన కంపెనీ ఎగ్జామ్స్ కూడా జరుగుతుంటాయి. సో ఒకసారి నువ్వు దానికి హ్యాకర్ ర్యాంక్ అలవాటు అయిపోతే సింపుల్ అయిపోతాయి కంపెనీ ఎగ్జామ్స్ కూడా అన్నారు. సో ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ హ్యాకర్ ర్యాంక్ అనమాట. సో హ్యాకర్ ర్యాంక్ ఏంటంటే ఒక్కొక్క ప్రాబ్లమ్ కి నేను 3 days స్పెండ్ చేసేవాడిని. లైక్ ఆల్రెడీ ఒక స్టార్టింగ్ లో ఈజీ ఉంటాయి ప్రాబ్లమ్స్, 2 stars 3 stars వరకు ఈజీగా ఉంటాయి. లైక్ సిలో, పైథాన్లో చేసేవాడిని అప్పట్లో నేను. సో తర్వాత మీరు ప్రొసీడ్ అవుతున్న కొద్ది లెవెల్ పెరుగుతుంటుంది. నాకు ఇప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ నా బ్రెయిన్ లో వస్తుంటాయి. లైక్ ఇప్పుడు కొన్ని లూప్ ఉంటుంది అనమాట, ఒక 2D మ్యాట్రిక్స్ ఇస్తాడు, దాన్ని ఇట్లా మొత్తం స్పైరల్ లాగా మనం ఎట్లా ట్రావెల్స్ చేసి దాన్ని కొంచెం మ్యానిపులేట్ చేసి మనం అవుట్పుట్ అయితే ఇవ్వాలి. సో అట్లానే ప్రాబ్లమ్స్ కి నేను ఒక 2 to 3 days తీసుకున్నాను స్టార్టింగ్ లో ఫస్ట్ సెమిస్టర్ లో. సో అట్లా నేనైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుండే, లైక్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, కాలేజ్, లైక్ ఈ హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లమ్స్ అని చేస్తుండే. నెక్స్ట్ అట్లా సెమ్ వచ్చేసింది, సెమ్ రాసేసిన, లైక్ రిజల్ట్ కూడా వచ్చేసింది 9.68 అయితే ఫస్ట్ సెమిస్టర్. SGPA లైక్ SGPA CGPA సేమ్ ఉంటుంది. మాకు డిఎస్ఏ స్టార్ట్ అయింది. లైక్ డిఎస్ఏ కూడా త్రూ సి లాంగ్వేజ్. సో అప్పుడు నేను మొత్తం డిఎస్ఏ అంటే ఆల్రెడీ ముందు ఐడియా ఉండే, ఇప్పుడు కొంచెం ఇంకా పర్ఫెక్ట్ అయిపోయాను అనమాట. లైక్ పర్ఫెక్ట్ అంటే ఓవర్ పర్ఫెక్ట్ కాదు, లైక్ ఒక ప్రీవియస్ స్టేజ్ నుంచి ఒక బెటర్ స్టేజ్కి అయితే వచ్చిన. లైక్ మనకి తీసుకుంటే అరేస్ కానివ్వండి, లింక్ లిస్ట్ కానివ్వండి, లైక్ ట్రీస్, గ్రాఫ్స్, సో ఓవరాల్ గా ఒక బేసిక్ ఐడియా, లైక్ ఇంటర్మీడియట్ లెవెల్ అయితే వచ్చేసింది అనమాట ఐడియా. సో అప్పుడు నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అయితే ఇంకా ఇంక్రీజ్ చేశాను అనమాట. లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మంచి ఛాలెంజింగ్ ఉంటుంది. సో ఐ వుడ్ లైక్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. లైక్ మెజారిటీ టైం నేనైతే ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ పెట్టేవాడిని. అండ్ అప్పుడే నేను ఈ బేసిక్ వెబ్ డెవలప్మెంట్ చిన్న ప్రాజెక్ట్స్ అయితే చేసాను అనమాట. సెకండ్ సెమిస్టర్ లో ML పైన కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తుండే అనమాట, లైక్ 1-2 లో. అండ్ నెక్స్ట్ అట్లనే మనకి సెమ్ ఎగ్జామ్ రాసేసిన, రిజల్ట్ కూడా వచ్చేసింది. సో సెకండ్ సెమిస్టర్ లో నాకు 10/10 వచ్చింది. ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ 10 కాదు కానీ 9.95 వచ్చింది. లైక్ నాకు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఓవరాల్ CGPA చూసుకుంటే 9.8 ఎంతో ఉండే అనమాట అప్పుడు. లైక్ నెక్స్ట్ నేను 2-1 వచ్చేసిన. 2-1 అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. సో అప్పుడు మాకు జావా స్టార్ట్ అయింది. నాకు ఆల్రెడీ జావా మనకు ముందే వచ్చి కాబట్టి 2-1 స్టార్ట్ అయ్యే ముందే నేను మొత్తం హోల్ జావా కూడా కంప్లీట్ చేసేసుకున్నా. నాకు మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా అయిపోయింది. అప్పుడు నేను ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి లీడ్ కూడా స్టార్ట్ చేసిన అనమాట.
వెయిట్ కోడ్ లో మొత్తం జావాలో వేయడం స్టార్ట్ చేసిన. జనరల్ గా మీరు జావాలో వేస్తున్నప్పుడు మనకి కలెక్షన్స్ హెల్ప్ అయితే డెఫినెట్ కావాలి. లైక్ మీరు అరే లిస్ట్ కానివ్వండి, లింక్ లిస్ట్ కానివ్వండి, హ్యాష్ మ్యాప్, హ్యాష్ సెట్. సో వీటి యూజ్ అయితే మనకి డెఫినెట్ గా ఉండే ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లమ్ లో. సో అప్పుడు నాకు అంత ఐడియా లేకుండే ఇది 2.1 లో. బట్ స్టిల్ నేను ఒక యూట్యూబ్ వీడియో అట్లా చూసి ఇవన్నీ తెలుసుకొని ఒక బేసిక్ ఐడియా తెచ్చుకొని అప్పుడు 2.1 లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాను అనమాట. ఆ తర్వాత నేను 2.1 లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటే రిలేటెడ్ టు వెబ్ డెవలప్మెంట్. లైక్ వెబ్ డెవలప్మెంట్ ఒకటి, ఇంకోటి యాప్ డెవలప్మెంట్ కూడా. లైక్ యాప్ డెవలప్మెంట్ అంటే ఎగ్జాక్ట్ యాప్ డెవలప్మెంట్ కాదు, లైక్ రిలేటెడ్ టు గేమ్ డెవలప్మెంట్. మనకి పైథాన్ రిలేటెడ్ ఒకటి కింటర్ మాడ్యూల్ ఉంటుంది అనమాట, TKINTER. సో వీటితో మనం గేమ్స్ అయితే తయారు చేయవచ్చు, లైక్ గేమ్స్ ఆర్ యాప్స్ అయితే తయారు చేయవచ్చు. సో నేను ఈ 2.1 అండ్ 1.2 లో మొత్తం ఇవే తయారు చేస్తాను అనమాట. లైక్ టిక్ టాక్ టు గేమ్స్, రాక్ పేపర్ సిజర్ గేమ్స్, లైక్ బ్రిక్ బ్రేకర్ గేమ్ ఉంటుంది తెలుసా మీకు. ఒకటి చిన్న ఇట్లా బార్ ఉంటుంది, ఒక బాల్ ఉంటుంది, మీరు సైడ్ కి మూవ్ చేస్తూ ఉంటే లైక్ బాల్ ఇక్కడ పడి ఇట్లా మీరు వెళ్ళి ఆ పైన ఏవైతే బబుల్స్ ఉంటాయి వాటిని అయితే బ్రేక్ చేసి స్కోర్ అయితే వస్తుంటుంది. సో అట్లాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే డెవలప్మెంట్ స్టార్ట్ చేసినమాట నేను. ఆ తర్వాత వెబ్ డెవలప్మెంట్ కూడా HTML, CSS, JavaScript అవి యూజ్ చేసుకొని నేను బేసిక్ గా క్యాలిక్యులేటర్ అవన్నీ తయారు చేసుకొని ఓవరాల్ గా సెమ్ ఎగ్జామ్ రాసిన. 2.1 లో నాకు వచ్చిన గ్రేడ్ వచ్చేసరికి. సో ఆ తర్వాత 2.2 అయితే ఎంటర్ అయినా. 2.2 లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏముండే అంటే మనకి ADSG ఉండే. లైక్ 1.1 లో C లాంగ్వేజ్ మెయిన్ సబ్జెక్ట్, 1.2 లో పైథాన్ అండ్ DSA కూడా. లైక్ 2.1 లో జావా ఉండే. 2.2 లో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసరికి ADSG అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ త్రూ జావా. సో ఇక్కడ ఏంటంటే మనకి కలెక్షన్స్ కాన్సెప్ట్స్, మనకి అరే లిస్ట్, ట్రీ సెట్, లైక్ హ్యాష్ సెట్ మొత్తం డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ మనకి ట్రీస్ కూడా వచ్చేసినాయి, AVL ట్రీస్, రెడ్ బ్లాక్ ట్రీస్, మొత్తం వాటి రిలేటెడ్ కూడా లైక్ కోడ్స్ అంతా మొత్తం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పటి నుంచి లైక్ 2.2 నుంచి ఇంకా ఎక్కువ సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ లైక్ జావా లాంగ్వేజ్ యూజ్ చేసుకొని. లైక్ 1.2 లో బేసిక్ చేస్తుండే DSA. లైక్ 2.1 లో జావా నేర్పించారు కాబట్టి మొత్తం జావాలో చేస్తుండే లైక్ బేసిక్ అరేస్, స్ట్రింగ్స్ ప్రాబ్లమ్స్. లైక్ 2.2 రాగానే మాకు ఆల్రెడీ కలెక్షన్స్ నేర్పించారు, ప్లస్ నేను కూడా కొంచెం ముందు నేర్చుకున్నాను కాబట్టి అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్, ఆ ట్రీస్ క్వశ్చన్స్ కూడా బేసిక్ అయితే చేస్తున్నాయి అనమాట. ఒకసారి 3.1 స్టార్ట్ అయింది. లైక్ 2.2 రిజల్ట్ కూడా వచ్చేసరికి అరౌండ్ 9.5 వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ 3.1 అయితే వచ్చింది. 3.1 రాగానే మెల్ల మాకైతే కంపెనీస్ స్టార్ట్ అయినాయి. లైక్ జస్ట్ ఒక 3 to 5 కంపెనీస్ వచ్చినట్టు గుర్తు నాకైతే. లైక్ ఆఫ్ క్యాంపస్ కొన్ని కోడింగ్ ఛాలెంజెస్ అట్లాంటివి అయితే వచ్చిండే అనమాట. లైక్ పెద్దగా రాలేదు, జస్ట్ ఒక 3 to 4 కంపెనీస్ వచ్చిండే. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది లైక్ అసలు కంపెనీ ప్యాటర్న్ ఎట్లుంటది, మనకి ఆప్టిట్యూడ్ ఎట్లుంటది, లైక్ కోడింగ్ టెస్ట్ ఎట్లుంటది, మనకి ఇంటర్వ్యూస్ ఎట్లా అడుగుతారు. లైక్ కోడింగ్ టెస్ట్ కూడా మనకి ప్యాకేజ్ బట్టి డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. ప్యాకేజ్ ఎక్కువ ఉంటే డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది, ప్యాకేజ్ తక్కువ ఉంటే డిఫికల్టీ తక్కువ ఉంటుంది. సో అట్లా ఉండే. 3.1 లో మాకు కోర్ ML స్టార్ట్ అయింది. లైక్ ML కాన్సెప్ట్స్, మొత్తం మెషిన్ లెర్నింగ్ వాటిపైన ప్రాజెక్ట్స్ అయితే చేసిన అనమాట. నెక్స్ట్ 3.1 సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ DSA ఇంకెక్కువ చేస్తుండే. లైక్ ఆల్మోస్ట్ ఒక 200 ప్రాబ్లమ్స్ చేసి ఉంటుంది ఈజీగా 3.1 లో అయితే. నెక్స్ట్ 3.2 లో అప్పుడు అసలైన ఛాలెంజ్ స్టార్ట్ అయింది. మాకు అప్పుడు ప్లేస్మెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 3.1 రిజల్ట్ చెప్పాలి కదా. 3.1 లైక్ సెమ్ రిజల్ట్ ఎంత వచ్చిందంటే అరౌండ్ 9.48 అయితే వచ్చినట్టుంది, 9.48. యా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 3.2 లైక్ కంపెనీ నెంబర్ అయితే ఇంక్రీజ్ అయింది. లైక్ మెల్లమెల్ల చాలా కంపెనీస్ వచ్చినాయి. ఇన్ఫర్మేటిక్ ఒక కంపెనీ వచ్చింది, DBS బ్యాంక్ ఒక కంపెనీ వచ్చింది, గ్యాప్ INC కంపెనీ వచ్చింది, లైక్ ఇట్లా JP Morgan వచ్చినట్టుంది. లైక్ ఇలా చాలా కంపెనీస్ వచ్చినాయి అనమాట. లైక్ కొన్ని మంచి ప్యాకేజ్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఒక 6 LPA ప్యాకేజ్ నుంచి లైక్ 20 LPA ప్యాకేజ్ వరకు వచ్చినట్టున్నాయి. ఇది 3.2 లో అంటున్నాను. 3.2 లో నేను చాలా కంపెనీస్ అయితే రాసిన అనమాట. లైక్ అట్లీస్ట్ ఒక 5 to 10 అయితే రాసి ఉంటా. బట్ స్టిల్ ఒక్కదాన్ని కూడా సక్సీడ్ అవ్వలేదు. అప్పుడు నేను ఇంకా చాలా డిప్రెస్కి వెళ్ళిపోయినా. లైక్ ఇంతగానం చేసిన, లైక్ ఆప్టిట్యూడ్ చాలా చేస్తుండే. లైక్ ఆప్టిట్యూడ్ ఏంటంటే నేను అది కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను 3.1 లో చేస్తుండే. లైక్ పెద్ద ఏం ఫోకస్ చేయలేదు. మనకు ఆల్రెడీ 10th క్లాస్ లో లైక్ ఇంటర్లో చేస్తాం కాబట్టి లైక్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. ఇండియా బిక్స్ అని చెప్పేసి ఉంటుంది, అండ్ నెక్స్ట్ మనకి స్టడీ టు నైట్ అని చెప్పేసి ఉంటుంది. సో అలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉండే. లైక్ అవన్నీ చూసుకొని బేసిక్ ఆప్టిట్యూడ్ అయితే చేస్తుండే. మన కాలేజ్ కూడా CRT ట్రైనింగ్ ఉంటుంది, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని చెప్పేసి. లైక్ ఆప్టిట్యూడ్ లో కాన్సెప్ట్స్ ఏంటంటే మనకి రేషియోస్, ప్రపోర్షన్స్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, లైక్ రివర్ బోర్డ్ ప్రాబ్లమ్స్, ట్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లైక్ ఏజ్ ప్రాబ్లమ్స్. సో ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ అయితే కవర్ చేయించారు. సో ఆప్టిట్యూడ్ అయితే బేసిక్ ఐడియా ఉండే. బట్ స్టిల్ 3.2 లో ఎన్ని కంపెనీస్ వచ్చినా కూడా కొన్నిటికి షార్ట్ లిస్ట్ అయ్యాను. బట్ స్టిల్ చెప్పాను 5 to 10 కంపెనీస్ షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటే దాంట్లో ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఎందుకు ఫెయిల్ అయింది అంటే అక్కడ డిఫికల్టీ కూడా డిఫరెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే టైం అనమాట. లైక్ కొన్ని కంపెనీస్ ఎట్లా అంటే ఇప్పుడు 10 minutes ఇస్తాడు, లైక్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ పర్ క్వశ్చన్ కి మనకి బిలో 30 seconds టైం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అప్పుడప్పుడు. లైక్ 1 minute లో, బిలో 1 minute లో, బిలో 30 seconds సాల్వ్ చేయాలన్నమాట. సో అవి నాకు ముందు ఐడియా లేకుండే. మనకి ఇట్లా ఎంసెట్ ఎగ్జామినేషన్ JEE Advance ఏంటంటే మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫిక్స్డ్ మనకి టాపిక్స్ ఉంటాయి, మనం చాలా మాక్ టెస్ట్ రాస్తాం కాబట్టి అలవాటు అయిపోతుంది. కానీ ఇంజనీరింగ్ కాలేజ్ అట్లా కాదు. మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ అనే కామన్, ఫిక్స్డ్ ఉంటాయి, సిలబస్ ఫిక్స్. కంపెనీ విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే లైక్ ఒక్కొక్క కంపెనీకి కొన్ని ఫేవరెట్ టాపిక్స్ ఉంటాయి. లైక్ ఆప్టిట్యూడ్ లో కొన్ని సెట్ ఆఫ్ టాపిక్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనిపిస్తాయి. వాళ్ళ ప్రాజెక్ట్స్ రిలేటెడ్, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఆ పర్టికులర్ టాపిక్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారని చెప్పేసి మొత్తం అవి అడుగుతుంటారు అనమాట. సో అవి నాకు తెలియక నేను అన్ని ప్రిపేర్ అయిపోయేటోని. లైక్ అక్కడ ఓన్లీ కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి పేపర్ మొత్తం వచ్చేది. సో ఓవరాల్ గా అయితే అన్ని బిస్కెట్ అయిపోయినాయి. లైక్ 3.2 లో పెద్ద చేసింది అయితే ఏం లేదు. లైక్ ఓవరాల్ గా DSA అయితే ఇంప్రూవ్ చేసుకుంటే పైన లైక్ కొన్ని ప్రాజెక్ట్స్ మంచి ప్రాజెక్ట్స్ అయితే చేస్తుండే. లైక్ వెబ్ డెవలప్మెంట్ పైన ఒక మంచి ప్రాజెక్ట్స్ అయితే చేస్తుండే. బట్ స్టిల్ ఇక్కడ నేను అంటే కంపెనీ పరంగా అయితే నేను ఎక్కువైతే క్రాక్ చేయలేదు.
లైక్ మా ఫ్రెండ్స్ కొంతమంది క్రాక్ చేసిరు, లైక్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్న్షిప్ చేసిరు మా క్లాస్ నుంచి. సో అప్పుడు నేనైతే కొంచెం ఇట్లా డిప్రెస్ గా ఫీల్ అయిన ఉండే. లైక్ వాళ్ళు క్రాక్ చేసినందుకు కాదు కానీ నేను ఇంతకన్నా హార్డ్ వర్క్ చేసి కూడా ఈ ఛాన్సెస్ వచ్చినా కూడా నేను క్రాక్ చేయలేకపోయినా అని చెప్పేసి కొంచెం ఇంకా ఎక్స్ట్రా హార్డ్ వర్క్ పెట్టడానికి ట్రై చేసాం అనమాట. లైక్ ఎవ్రీడే ఇంటికి వెళ్ళి ఇంకా మొత్తం ప్రాక్టీస్ చేయడం, లీడ్ కోడ్ చేసిన ప్రాబ్లమ్స్ అని రివైజ్ చేయడం, కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవడం. అప్పుడు నేను ఇంకా ఈ 3-2 లో ఏంటంటే కొంచెం డైనమిక్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి ట్రీస్, గ్రాఫ్స్, కొంచెం అడ్వాన్స్ క్వశ్చన్స్ చేసేవాను అనమాట. సో ఓవరాల్ గా అయితే నాకు కొంచెం ఐడియా వచ్చింది. లైక్ కొన్ని ఏంటంటే ఫస్ట్ ఆప్టిట్యూడ్ లో బిస్కెట్ అయిపోయింది. లైక్ ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ రాయంగానే నేను ఎలిమినేట్ అయిపోయినా, క్వాలిఫై కాలే. కొన్ని ఏంటంటే కోడింగ్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత అక్కడ క్వాలిఫై కాలే. లైక్ మనకి క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు కానీ, ఆఫ్ క్యాంపస్ వచ్చినప్పుడు కానీ, లైక్ ఇంటర్వ్యూలు కానీ మనకు ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ తో మనం కొత్త ఐడియాస్ జనరేట్ చేసి మనం ఆ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతామా లేదా అక్కడ వరకు వస్తే సరిపోతుంది. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, లైక్ లీడ్ కోడ్ ఉంటుంది, కోడ్ చెఫ్ ఉంటుంది, కోడ్ ఫోర్సెస్ ఉంటాయి. లైక్ కోడ్ ఫోర్సెస్ అనేది కొంచెం క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. నార్మల్ లీడ్ కోడ్, కోడ్ చెఫ్, గిగ్స్ ఫర్ గిగ్స్ ఇవి చేస్తే సరిపోతుంది. బట్ దీంట్లో కూడా క్వాలిటీ క్వశ్చన్స్ చేయాలి. మీరు ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి దాన్ని బట్టి మీరు క్వశ్చన్స్ చేయాలి. సో వీటన్నిటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. లైక్ ఓవరాల్ 3-2 సమ్మరీ ఏంటంటే లైక్ డిఎస్సీ కొంచెం ఇంప్రూవ్ చేసిన, అడ్వాన్స్ టాపిక్స్ నేర్చుకున్నా, లైక్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కంపెనీస్ ది. కొన్ని ఫస్ట్ రౌండ్ ఎలిమినేట్ అయినా, కొన్ని సెకండ్ రౌండ్ ఎలిమినేట్ అయినా అట్లా పోయింది. ఓవరాల్ గా మంచిగా డిసైడ్ అయిపోయి ఇట్లా కాదని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి, ఎక్స్ట్రా హార్డ్ వర్క్ పెట్టేసి ఆప్టిట్యూడ్, కోడింగ్, ప్రాజెక్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైక్ ఇంటికి వచ్చేసి మొత్తం అవే ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. సో ఫైనల్ గా 3-2 జరిగింది. 3-2 ఎగ్జామ్స్ అయిపోయినాయి. అరౌండ్ 9.43 వచ్చింది. అండ్ నెక్స్ట్ 4-1 అనమాట. 4-1 లో కూడా లైక్ ఒక రోజు నేను కంపెనీ ఎగ్జామ్ రాయంగానే, ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ రాయంగానే అది అరౌండ్ రిజల్ట్ వచ్చేసినాయి. మా ఫ్రెండ్స్ అసలు ఏం మంచిగా రాయలేదు అన్నారు. వాళ్ళు క్వాలిఫై అయిపోయారు రౌండ్ కి. బాగానే రాస్తుంటారు, బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో మంచిగా రాయలేదని చెప్పి ఉంటారు. లైక్ నేను కూడా అసలు మంచిగా రాయలేదు, లైక్ అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిఫై అవుతానేమో అని చెప్పేసి. బట్ స్టిల్ రిజల్ట్ షార్ట్ లిస్ట్ చూస్తే నా పేరు లేకుండే. లైక్ ఆ రోజు అసలు మొత్తం ల్యాబ్స్ లో మొత్తం పడుకున్నమాట. అసలు ఏం చేయలేదు, లైక్ మొత్తం డిప్రెస్ అయిపోయినా. అసలు ఎంత చేసినా కూడా రావట్లేదు, అసలు ప్లేస్మెంట్ వస్తుందా రాదా అనే క్వశ్చన్ రైజ్ అవుతుండే. మా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ఉండే అనమాట. లైక్ నేమ్స్ రివీల్ చేయను కానీ మనకి ఇట్లా ఫెయిల్యూర్స్ వస్తున్నా అంటే దీనికి ఓవర్కమ్ చేయాలి అట్లా అని చెప్పేసి చాలా మంది సజెషన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు నేను జాయిన్ అయ్యే కంపెనీ అయితే వచ్చింది అనమాట. లైక్ సివిఆర్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనకి ఒక క్రైటీరియా ఉంటుంది షార్ట్ లిస్ట్ చేయడానికి. లైక్ ఇట్ మైట్ బి బేస్డ్ ఆన్ రెజ్యూమే, ఇట్ మైట్ బి బేస్డ్ ఆన్ సిజిపిఏ. లైక్ 8 అబౌ ఉండాలి, 8.5 అబౌ ఉండాలి అని చెప్పేసి డిఫరెంట్ కట్ ఆఫ్ అయితే పెడుతుంటారు. అంటే మిడ్ ఎగ్జామ్ రోజే మాకు కంపెనీ ఎగ్జామ్ కూడా ఉండే అనమాట. ఒకరు కంపెనీ షార్ట్ లిస్ట్ అయితే మిడ్ ఎగ్జామ్ వదిలేసి కంపెనీ ఎగ్జామ్ రాయాలి. ఏదైతే ప్రిపేర్ అయినా ఆ నాలెడ్జ్ మొత్తం యూజ్ చేసి. సో ఫైనల్ గా నేనైతే రౌండ్ అయితే క్లియర్ చేసిన ఫస్ట్ రౌండ్. మనకి ఇక్కడ ఈ కంపెనీలో ఏంటంటే మనకి ఆప్టిట్యూడ్ ప్లస్ కోడింగ్ కలిపేసి ఒకటే రౌండ్ లో పెట్టేసాడు అనమాట. సో ఫైనల్ గా రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ రాగానే ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అయిపోయినా. ఇంటర్వ్యూ కూడా అంత సింపుల్ గా ఏం కాలేదు, లైక్ మంచి క్వాలిటీ క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూలో కూడా. సబ్జెక్ట్స్ ఏంటంటే మనకి ఓఎస్, సిఎన్ఎస్, లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్, డిబిఎంఎస్, ఓప్స్ కాన్సెప్ట్స్, జావా. సో వీటిపైన ప్లస్ లీడ్ కోడ్ లో మంచి క్వాలిటీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ డిపి కానివ్వండి, ట్రీస్ కానివ్వండి, ఫేమస్ లీడ్ కోడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అన్నిటిపైన టెస్ట్ అయితే చేసారు. నాకు తెలిసి ఇంటర్వ్యూలో ఒక గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన, లైక్ 70-80% అయితే ఆన్సర్ చేసిన. లైక్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ లైక్ నేను పక్కా సెలెక్ట్ అవుతా అని చెప్పేసి ఏం అనుకోలేదు. లైక్ నేనేమనుకున్నా అంటే నేను ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన, లైక్ ఇట్స్ అప్ టు దెమ్ సెలెక్ట్ చేస్తారని చెప్పేసి అనుకున్నాను. వన్ ఆఫ్ ద 10th డే అనమాట అది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కానీ, రిజల్ట్ వచ్చే టైంలో కానివ్వండి, లైక్ చాలా టెన్షన్ ఉండే సెలెక్ట్ అవుతామని అని చెప్పేసి. ఫైనల్ గా ఆ సెలెక్టెడ్ లిస్ట్ నా పేరు అయితే ఉండే అనమాట. సో దిస్ ఈస్ హౌ నా ప్లేస్మెంట్ జర్నీ అయితే. ఫస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేసి, ఇంటర్వ్యూస్ కూడా 2-3 రౌండ్స్ అయినాయి అందరికి. లైక్ ఆ రౌండ్స్ అన్ని క్లియర్ చేసి ఓవరాల్ గా అయితే ఐ హావ్ బీన్ ప్లేస్డ్ అనమాట. సో ఇది 4-1 లో జరిగింది. ఎంత ప్రిపేర్ అయినా కూడా చాలా కంపెనీస్ వచ్చినాయి కూడా, ఆపర్చునిటీస్ వచ్చినా కూడా నేను క్వాలిఫై కాలేదని చెప్పేసి కొంచెం డిప్రెషన్ లో అయితే. బట్ స్టిల్ ఐ హావ్ మేనేజ్ టు డూ ఆల్ దోస్ క్వశ్చన్స్ అండ్ ఆల్ దోస్. అండ్ ఫైనల్ గా ఐ హావ్ క్రాక్డ్ ఇట్. 4-2 అనమాట కరెంట్ గా నడుస్తుంది. సో దిస్ ఈస్ హౌ మై ప్లేస్మెంట్ జర్నీ వాస్. అండ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలి కదా. ప్రాజెక్ట్స్ ఏంటంటే ఎంఎల్ పైన ఒక డీసెంట్ 2 ప్రాజెక్ట్స్ చేసిన, లైక్ ఫుల్ స్టాక్ పైన ఒక మంచి వెబ్సైట్ చేసిన. అదేంటంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం పేషెంట్స్, యూజర్స్, సో డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ వెళ్లకుండా లైక్ మేము ఒక ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం, ఒక యూజర్ ఇంటర్ఫేస్. సో దాని ద్వారా మనం పేషెంట్స్ ఆర్ యూజర్స్ ఎవరైతే ఉంటారో డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ కోసం అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు. అది ఒక మంచి డీసెంట్ ప్రాజెక్ట్ అనమాట. లైక్ మీరు అనొచ్చు ఆల్రెడీ ఉన్నాయి కదా మార్కెట్ లో. అంటే ఎట్లా అంటే మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా మార్కెట్ లో ఉంటుంది, ఇంకా ఎక్స్పీరియన్స్ కోసం చేయాలి. లైక్ ఫస్ట్ అసలు మీరు ఎట్లా డెవలప్ చేస్తాం ఈ అప్లికేషన్, ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ ని ఎట్లా డిజైన్ చేస్తాం. సో ఒకసారి ఒక ఐడియా వచ్చేంత వరకు నువ్వు క్లోన్ చేయవచ్చు. లైక్ అమెజాన్ క్లోన్, ఫ్లిప్కార్ట్ క్లోన్, లైక్ యూట్యూబ్ క్లోన్, వాట్సాప్ క్లోన్ కానివ్వండి. లైక్ ఇవంతా ఈజీ ఏం కాదు. మీరు యూట్యూబ్ హెల్ప్ తీసుకోవచ్చు. మీ సీనియర్స్ మంచి ఫ్రెండ్స్ కలిసి మంచి కొలాబరేటివ్ గా మీరు గిట్ వర్షన్ కంట్రోల్ వాడుకొని మీరు మంచి ప్రాజెక్ట్స్ డెవలప్ చేయవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు యూజర్ రిక్వైర్మెంట్స్ కి ఏమేం కావాలో మేము అలా డెవలప్ చేయగలుగుతామా లేదా అని చూసి మీకు ఒక మంచి ఐడియా, మొత్తం ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు మీ ఓన్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయవచ్చు. లైక్ కొత్త ఐడియాస్ అప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఇదన్నమాట ప్రాజెక్ట్స్ అయితే. లైక్ 2 ML ప్రాజెక్ట్స్, 2 మర్జ్ స్టాక్ ప్రాజెక్ట్స్, ఒకటి పోర్ట్ఫోలియో అనమాట. లైక్ ఒక 4-5 ప్రాజెక్ట్స్ చేసినుండే. లైక్ క్వాలిటీ ప్రాజెక్ట్స్ చెప్తున్నా, ఇంకా చాలా చేసినుండే. ఓవరాల్ గా రెజ్యూమేలో పెట్టినది 3 ప్రాజెక్ట్స్, 3-4 ప్రాజెక్ట్స్ అయితే మంచి క్వాలిటీ ప్రాజెక్ట్స్ అయితే పెట్టిన అనమాట. కరెంట్ గా 4-2 నడుస్తుంది, 4th year 2nd semester. సో మిడ్ ఎగ్జామ్స్, కాలేజ్ క్లాస్ అన్ని నడుస్తూనే ఉన్నాయి.
బట్ స్టిల్ ఐఎమ్ ఇన్ బెంగళూరు అండ్ గోయింగ్ టు ఆఫీస్ డైలీ 5 days a week కంపల్సరీ వెళ్ళాల్సిందే మేమైతే, లైక్ ఆన్ సైడ్ వర్క్ కాబట్టి సో మేమైతే కంపల్సరీ వెళ్ళాలి. మరి అటెండెన్స్ ఎట్లా బ్రో, లైక్ 75% ఉండాలి కదా అంటే 75% అటెండెన్స్ ఉండాలి, కానీ మాకైతే ప్లేస్మెంట్ అటెండెన్స్ వస్తుంది. లైక్ ఎవరైతే ఇంటర్న్షిప్కి వెళ్ళారో ప్లేస్మెంట్కి వెళ్ళారో సో వాళ్ళకి సపరేట్ అటెండెన్స్ అయితే యాడ్ చేస్తారు, కాలేజ్ వాళ్ళు సపోర్ట్ అయితే చేస్తారు అనమాట. ఓవరాల్ గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఒక 1-2 ఆపర్చునిటీస్ రాగానే క్వాలిఫై కాకపోతే మీరు డిప్రెస్ అవ్వకండి. ఒక 10 కంపెనీస్ వరకు నేను రాసినా కూడా నేను క్వాలిఫై కాలేదు, మోటివేషన్ తీసుకోండి. లైక్ ఈ కంపెనీ పోయింది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, సో నెక్స్ట్ అట్లాంటి మిస్టేక్ రిపీట్ చేయొద్దు. సో అట్లా మీరు ఇంకా హార్డ్ వర్క్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఎంత ఎక్కువ రిజెక్షన్స్ ఫేస్ చేస్తుంటే మీరు ఆల్మోస్ట్ ప్లేస్మెంట్ కి అంత దగ్గర వెళ్తున్నట్టు, మీరు అంత హై ప్యాకేజ్ కి మీరు నియర్ వెళ్తున్నట్టు. ప్లేస్మెంట్ రిలేటెడ్ కానివ్వండి, ఇంటర్వ్యూ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, మీకు ఏమైనా హెల్ప్ అయ్యే వీడియోస్ కావాలంటే మీరు కామెంట్స్ లో చెప్పండి. డెఫినెట్ గా నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీకైతే వీడియోస్ చేసి హెల్ప్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తాను. ఇదనమాట ఓవరాల్ నా ప్లేస్మెంట్ జర్నీ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా కామెంట్స్ లో అడగండి. సో యాజ్ యూజువల్ గా డోంట్ వేస్ట్ యువర్ టైం, కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ స్టే కన్సిస్టెంట్.